స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు లెంట్ 4వ ఆదివారం ఆరాధనలో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ప్రభువు తన ప్రజలను మరువడు మరియు వారికి రక్షణను ప్రసాదించును. పేతురు బోధించినట్లుగా విశ్వాసము, జ్ఞానము మరియు భక్తితో మన జీవితములను నిర్మించుకొందాం. యేసు చెప్పినట్లుగా జీవరొట్టె అయిన ఆయనను విశ్వసించువారు శాశ్వత జీవమును పొందుదురు. కాబట్టి మన హృదయములను సిద్ధపరచుకొని దేవుని వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనాల వరకు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు. చెట్లులేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవచ్చు. నీటిబుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు. ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను. నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు. వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు. వీరు సీనియుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము. భూమి, సంతోషించుము. పర్వతములారా, ఆనందధ్వని చేయుడి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ వచనాల వరకు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున, దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువుచేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారాయి. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినేడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవజ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీ రిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనం నుండి 51వ వచనాల వరకు. మీరు నన్ను చూచియుండియో విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించువారందరునూ నా యొద్దకు వత్తురు.
నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపినవాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగవచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా? ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకము నుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచియుండలేదు. ఈయనే తండ్రిని చూచియున్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడునూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రభువా, నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు శాశ్వత జీవమును ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు. నీ వాక్యములో నిలిచి విశ్వాసములో ఎదగుటకు మాకు సహాయము చేయుము. నీ కృపలో జీవించుచు నీ చిత్తములో నడుచుటకు మాకు బలమును ప్రసాదించుము. శాశ్వత జీవమునకు నడిపించే నీ మార్గంలో మేము నిలిచియుండునట్లు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.